బాలాజీ ట్రస్ట్ ఈ తల్లును చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆవిడ యొక్క ఆధ్వర్యంలో రేపు అమ్మ మీ పేరేమన్నా? అమరావతి గారు. ఆహా, మన రాజధాని పేరే. మన అమరావతి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర అమ్మకం ఉంది. మేము అమ్మ సీతమ్మ గురించి చెప్పగలం, దొక్క సీతమ్మ గురించి కూడా చెప్పగలం. వాళ్ళ గురించి చెప్తారు. ఒకటేమో దొక్క మతం అని కాబట్టి నా అంత గట్టిగా చెప్పకపోయినా నిద్ర చెప్పాలి. దిక్కులన్నీ పిక్కటిల్లగా జయనవో భారత మాతకు జయనవో మనదేనో భారతదేశం భారతదేశం మనదేనో ఆదిశంకరుని శంకరావం అగస్త్య మౌని ధర్మ ప్రచారం ఆదిశంకరుని శంకరావం అగస్త్య మౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు సమర్థరాముడు జన్మనిచ్చిన ఓపికే ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొట్టు చెప్పండి. చప్పట్లు కొట్టు. అచ్యుత అంటే ఆపదరాలు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు భోజనంలో పోతారు తెలుసు, ఇంకా మాట్లాడితే తెలుసు. ఆంజనేయవరద గోవింద, ప్రహ్లాదవరద గోవింద గోవింద. స్వస్తి. ఇప్పుడు మాసం మేము నా మనసు ఉంది. ఇళ్ళల్లో మన జగన్ చూసి నామగలుగుగా ఆ నామాలు ఉండేటువంటి ఉంటుంది. ఆ వ్యక్తి ఆ వ్యక్తి పక్కనే ఒక రాజు
అందువల్ల మనం కూడా అటువంటి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకి ధర్మం పట్ల జీవించినట్లు నేను చాలా చాలా అందుకే నేను పుస్తకాలలో చెప్పాను. సుకుమార్ గారు
జై శ్రీరామ్. కడప నగరంలో ఈరోజు అత్యంత అద్భుతంగా బ్రాహ్మణ పురోహిత సమాఖ్య మా శ్రీధర్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, అంటే వారు ఒక్కరి యొక్క తపనే కాదు, వారితో పాటు తపించిన వారి సంఖ్య మరొక 4 ఉన్నారు. మా యామిజాల వారు, మా సుదర్శనం వారు, యామిజాల వారు, చంద్రమౌళి గారు, ఇంకొక మూర్తి సత్యనారాయణ రాజు గారు, చారుమిత్ర. అంటే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే కేవలం తపనున్నా సరిపోదు, ప్లాన్ ఉండాలి, అంటే బుర్ర. అలా చాలా ప్లాన్డ్ గా ఈ వన భోజనం మన భోజనంగా చేసి, కుల భోజనం కాదు ఇది, అందరి యొక్క హిందువుల యొక్క ఐక్యతని నిరూపించేటువంటి అద్భుతమైనటువంటి వనభోజన కార్యక్రమం కడపలో చాలా బాగా జరిగింది. ఇది మొదటిసారా? ఫస్ట్ కాదు, బెస్ట్. ఇలా కంటిన్యూ చేయడం మస్ట్, లేదా మిగిలే బెస్ట్. కాబట్టి మీకు సహకరించడానికి ఈ కళ్యాణ మండపం మా ఎలిశెట్టి శివకుమార్ గారు సహకారము, శివప్రియ విష్ణుప్రియ కళ్యాణ మండపం అద్భుతంగా, అదే వనం కానీ ఇది భవనం, భోజనం ఇన్ భవనం. వాస్తవానికి వనంలో భోజనం చేయాలి కానీ భవనంలో భోజనం చేస్తాం. వన భోజనం కాదు, భవన భోజనం. వర్షం యొక్క ప్రభావం వల్ల. సో అయినప్పటికీ కూడా హిందువులను కలపడానికి, హిందువులు కలిసి ఉన్నారని చెప్పడానికి ఇది ఒక మంచి వేదిక అయింది. చాలా అద్భుతంగా జరిగింది. చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా ఎంత ఆలస్యమైనా కూడా తినడానికి కూడా వెళ్లకుండా వింటూ ఉన్నారు. సో కడపలో ఇంకా ఆ శాంతిటీ, ఆ పవిత్రత, ఆ ఐక్యతని హిందువులు చూపిస్తున్నారు. కడపలో ఆ యొక్క పూర్వం మన పెద్దలు ఎలాంటి సాంప్రదాయాన్ని ఇచ్చారో దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి కడప దేవుని తొలి గడప, ఈ ధర్మాన్ని నిలిపేటువంటి ఒక మంచి వేదిక. ఇలా ఇది కొనసాగాలని ప్రతి సంవత్సరం ఇంతకంటే 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 ఇంతైన బో వీధి పైనంతై, చంద్రుని కంతై, సూర్యుని కంతైన బో వీధి పైనంతై, తోయ మండలాగ్రమణ కంతై అన్నట్టుగా ఈ కార్యక్రమం ఇంకా వేలాదిగా లక్షాదిగా సాగి అద్భుతమైనటువంటి ప్రేరణాదాయకంగా ఒక రోల్ మోడల్ గా ప్రపంచం అంతటికి హిందుత్వం విధానంలో ఒక రోల్ మోడల్ గా కడప పట్టణం ఈ యొక్క బ్రాహ్మణ పురోహిత సమాఖ్య నిలవాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మీరు మరింత చేసేటువంటి శక్తిని, యుక్తిని పరమేశ్వరుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, నమో వెంకటేశ గోవిందా. అభయ హిందూ సేన వ్యవస్థాపకులు, తిరుపతి. జై బ్రాహ్మణ జై పురోహిత అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్య బ్రాహ్మణులకే కాకుండా సామాజిక సేవ కూడా చేస్తుందని నిరూపించడానికి గడపలోపలే మన కులము, గడపపేట మనమందరము హిందూ బంధువులని చాటాలనే ఉద్దేశంతో శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులతో శ్రీ కళ్యాణ మండపం ఇచ్చిన శ్రీ ఎలిశెట్టి శివకుమార్ గారు, మా జిల్లా గౌరవాధ్యక్షులు శ్రీ బ్రాహ్మణులు చంద్రమోహన్ స్వామి గారు, మా యొక్క జిల్లా అధ్యక్షులు మూర్తిరాజు సత్యనారాయణ శర్మ గారు, మా యొక్క బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు యామిజా నరసింహమూర్తి గారు, పొదులి నారాయణమూర్తి గారు, పెన్నేటి సునీల్ కుమార్ గారు, సుదర్శన్ దుర్గాబాబు గారు, అంజనీ కుమార్ గారి ప్రోత్సాహంతో ఈ యొక్క బ్రాహ్మణ సమాఖ్య ఇలాగే ఎన్నో ధర్మ కార్యాలు చేస్తూ పురోహితులు అనే సార్థక నామధేయం, పుర్ల హితం కోరే వాళ్ళ బ్రాహ్మణులు, బహుజనుల ప్రియులు అని చెప్పి ఆ పార్వతీదేవి సాక్షాత్తు ఆ మాత యొక్క ఉవాచాను నిజం చేస్తూ కులం అదే సమైక్యంగా హిందువులందరూ ఉండాలి, అన్ని సామాజిక వర్గాల ఐక్యత వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి, హిందూ ధర్మం వర్ధిల్లాలని ఉచ్ఛ్వాస విశ్వాసంగా జీవిస్తూ ఆయనకు ఎందుకు ఇంత శ్రమ, ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటాడు, కంఠశోష, సమయానికి తిండి ఉండదు. ఇటువంటి మహానుభావులే మాకు ప్రేరణ, వారికి సంపూర్ణ ఆశీస్సులు మాకు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రాధామోహన్ గారి సేవ నిరూపమానము, వారి మాట విన్న హిందూ బంధువుల యొక్క సేవ ఇంకా అమోఘము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వారణాసి శ్రీధర్ శర్మ గారు.
కడప గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కడప జిల్లా ఈ సంఘం వారు నిర్వహించిన ఈ రోజు అత్యంత వైభవపేతంగా కార్తీక మనసమారాధన దానితో పాటుగా పార్వతీ పరమేశ్వరి యొక్క విశేషమైనటువంటి ఒక యజ్ఞం లాంటిది యజ్ఞం చేయడం జరిగేది. అంతేకాకుండా వచ్చినటువంటి కేవలం బ్రాహ్మణుల కోసమే కాకుండా గ్రామంలో ఉండేటువంటి వారు, రాష్ట్రంలో ఉండేటువంటి వారు, రాజ్యంలో ఉండేవారు అందరూ కూడా బాగుండాలంటే మంచి సంకల్పంతో తలపెట్టిన వారి ఈ కార్యక్రమంలో వేలాది మందిగా హిందువులందరూ పాల్గొని చక్కగా ఈ యొక్క పురోహిత సమాఖ్య వారు నిర్వహించినటువంటి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మీడియా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా అందరికీ కూడా దేశమంతా కూడా వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఇదొక విశేషం ఇక్కడ. అంతేకాకుండా ఇవాళ వచ్చిన వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క పార్వతీదేవి యొక్క విశేషమైన పూజా కార్యక్రమం, అలాగే విశేషమైన హోమం అనంతరము అందరికీ తీర్థము ప్రసాదము, వచ్చిన వారందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు సంఘం తరపు నుంచి. ఇది గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంస్కృతి సాంప్రదాయము వన భోజనాలు అనేటువంటివి పూర్వకాలం చూస్తున్నటువంటివి. ఆ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించాలని చెప్పేసి ఈ సమాజం ఇంకా జనజనాభివృద్ధి వారిని ఈ యొక్క కడప గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పరమేశ్వరి యొక్క భారతీయ అనుగ్రహాన్ని పాల్గొనవాలని కోరుకుంటూ నేను ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్య ప్రధాన కార్యక్రమం